నేను బుట్టాయిగూడెంలో కొత్తగా నేను సేవకు వచ్చాను. 94 జూలై 18కి వెళ్ళాను సేవకి. అప్పుడు దాకా చిన్నప్పటి నుంచి దీపం బుడ్లో నేను ఎప్పుడు పడుకోలేదు, భోజనం చేయలేదు. ఎప్పుడన్నా కరెంట్ పోయిందనుకో దీపం వెలిగించి భోజనం పెడితే తినవును కాదు. ఎన్ని దెబ్బలన్నీ తినవును కానీ అన్న తినవు కాదు దీపం పెడితే. నాకు కుదరదు, నాకు వద్దు అంతే. ఇప్పుడు కరెంట్ లేకపోతే ఏం చేయమంటావు? ఏం చేయమంటలేదు కదా, నాకు వద్దన్నావు అంతే. అసలు ఎత్తనమా తిను. గోబలు వాయించేస్తే ఏడ్చి పడుకున్నాడు కానీ అన్నం తినను కాదు. అసలు దీపం వెలుగులో తింటామంటే కుదరదు, నచ్చదు. మరి పల్లెటూరులో కరెంట్ పోతుంటుంది కదా, అప్పుడు ఇన్వర్టర్లు లాంటి సీన్ ఉందేటి, అది లేని కాలం కదా. ఎన్ని దెబ్బలన్నా తినడం కూడా ఒక ముద్దన్న తినడం కరెంట్ దీపం పెడితే. అలాంటిది ప్రభు నన్ను ఏజెన్సీకి సాగు పంపిస్తే రక్తం ఏం అసలు నేనున్న కొంప కరెంటే లేదు. కరెంటు పోవడం ఏంటి అసలు? అమ్మ నువ్వు బలి సెట్ చేసావు తండ్రి. ఒక మంచి ఏ క్లాస్ లాంతలు అసలు పొగరావు, పెట్రోల్ మార్క్స్ లైట్లు అక్కడే తినలేదు మనం. చిన్నప్పుడు 70 ఒక చేతిలో డ్రమ్ము, చేతిలో పెట్రోల్ మార్క్స్ లైట్ పెట్టుకుని వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా. దానికి ఆ మ్యాంట్లు కట్టడం అది పెద్ద టాలెంట్, అది చిన్న విషయం కాదు. దాన్ని వెలిగించి దాన్ని పొజిషన్ తీసుకొచ్చి అలా చేసేవాడికి ఎంత డిమాండో. ఇది కొనుక్కొచ్చి కొంచెం వెలిగించిన బాబు అని చెప్పాడు, రకాలేదంటే ఒక రకంగా ఉండేది రేంజ్. అందులో మనం ఫుల్ పని నిపుణత గల పనివారం. సేవ అంటే అది కదా. కానీ అంత మంచి దీపాలు పెట్టి తినమంటే నేను చేస్తే నాకు కరెంట్ రావాలి, లేకపోతే నేను తిన్నాం. ఇప్పుడు అసలు చిన్న దీపం చూసారా, ఇంత రౌండ్ది, అది పెడితే అన్నం తినాలా? ఇప్పుడు కుదరదు. సేవకు వచ్చేసాము. ఎదవేసరి అయితే గోపాలు పోద్ది దేశ రక్తం వేసి. మమ్మీ డాడీ కొడితే కసేపు తగ్గిపోతుంది, కానీ యేసుప్రభు కొడితే వేరుగా ఉంటుంది. ఓరి నాయనో తేడా వచ్చేసేలా ఉందే, సచ్చినట్టు కూర్చున్నాం. ఇందులో ఇంకో బీభత్సమైన కార్యం ఏంటంటే, నా లైఫ్లో అట్టిగా కూర తినలేదండి ఇప్పుడు దాకా. అది చెడ్డ గట్టిగా అంటే కూరగాయలు చాలా తినేవాడు కదా, పొట్లకాయ అని ఇంక బోల్డ్ ఉన్నాయి లిస్టు. అసలు అన్నీ తినాలని డాడీ రూలు. ఖచ్చితంగా తినిపించే సమర్పణ మమ్మీది. దెబ్బలు తినేసాను అంతే, పొరపాటు తినను కాదు. ఏడ్చి పడుకోవటమే కన్నీళ్ళ ఆహారంగా, కానీ అది మటుకు తిన్నాం. అక్కడికి వెళ్తే ఫస్ట్ భోజనం అట్టికే కూర, దానికి సపోర్టు ఇంత దీపం చిన్నదే. మీరు నమ్మండి, ఉదయం లేచాక పోన్లేమ్మా ఇప్పటికే బాధపడుతున్నాను, నువ్వు మళ్ళీ దేవుడిని ఒప్పేసుకుంటున్నాను కదా మరి. మీరు నమ్మండి, మొత్తానికి ఎప్పుడో కొట్టుకొని ఆ మడత మంచంలో పడుకొని అయ్యి బాబోయ్ పొద్దున్న లేచాకండి. మీరు అన్నిటికన్నా ఏడుపు వచ్చేసి బయట చెప్తున్నాను. ఇలా కనుక్కుంటే నల్లగా ఉంది మసి. లిటరల్గా ఏడ్చేసాను నేను అలా చూసుకుంటా. నల్లగా బాబు ఏమైపోయిందంటే, అటు సింపుల్గా మసి పెడతారు కదండి దీపం కదా అన్నాడు. వచ్చి మసి పెడతాదా బాబోయ్ అంటే ఇది పీల్చేసాను కదా, నా ఊపిరితిత్తులు కన్నా పట్టేసి ఉంటుందా అంటాను నేను. ఎందుకు చెప్పాను తెలుసా? దీపం అలాగ ఎడితే మొత్తం మెసెట్టేసింది మనిషికి. మన దీపం ఎలా ఉండాలా? అది నాకు ఎక్కడ వెలిగించిందండి, మసిపెట్టేసింది బుక్ నిండానే. మనది ఏ రకమైన దీపం అని అడుగుతున్నాను. అది జనములు నీ వెలుగును చూచున్నట్లుగా మా సత్క్రియలు వారి ఎదుట ప్రకాశింపనేమన్నాడు. ఇది కొడిగట్టిన దీపం, మసిబారిపోయిన దీపం. ఏం దీపం ఇది? తయాటగా వెలుగును చూడగలిగేలా ఉండాలంట. 98వ సంవత్సరం నాకు ఎందుకు దేవుడు అలా సెట్ చేస్తున్నాడు అప్పుడప్పుడు. 98వ సంవత్సరం లైఫ్లో మొదటిసారి 40 రోజులు ఉపవాసం ఉన్నాను. ఆ తర్వాత చాలాసార్లు ప్రభు కృప ఇచ్చారు, కానీ ఫస్ట్ టైం లైఫ్లో అంటే మా ఉప్మా తినేసి జ్యూసులు తాగేసి కాదు, ఉపవాసం కంప్లీట్గా ఉపవాసమే. 24 గంటల్లో ఒక గ్లాస్ మజ్జిగ తాగేవాడిని. అలా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత శనివారం 40 పూర్తయ్యేలాగా 41వ రోజు ఆదివారం సంఘం అందరితో ప్రార్థన చేయించుకొని ఒక 2 ఇడ్లీ దాకా అట్లా ప్లాన్ చేసుకున్నాను. సరే అయిపోయింది. సరిగ్గా 2 ఇడ్లీలు తిని ఉపవాసం విరమించాను, పచ్చడి కూడా ఏం వేసుకోకుండా. అప్పుడు మనకి పంచదార ఫ్యాక్టరీ లేవు కనుక పంచదార అద్దుకొని ఇడ్లీలు తినేసాను. అయిపోయింది కోవడం. అయిపోగానే బస్సు ఎక్కి రాజమండ్రి దగ్గర గ్రామానికి ఆ నైట్ సభలోకి వెళ్ళాలి. బస్సులోకి వెళ్ళిపోయాను. దేవుడు మనకి ఇచ్చిన పరీక్ష ఏంటంటే, ఆ రోజున బస్సు ఎక్కితే సీట్లు లేవు. ఇక్కడ నుంచి అన్నవరం దాకా స్టాండింగే. సరే అయిపోయింది. అక్కడ చేరుకున్నాం, వాడపడ్డాం. దేవుడి కృపలో మంచిగా వాడుకున్నాడు. దేవునికి మహిమ కలిగింది, అనేకులు దీవించబడ్డారు. భోజనాన్ని కూర్చుంటే దేవుని స్తోత్రం, వాళ్ళు పెట్టింది ఏంటి తెలుసండి? అరటి పువ్వు కూర అంట. ఎందుకంటే భూమి మీద బోల్డ్ కాయగారు.
అలాగే అదేం ప్రేరేపణ వచ్చిందో మరి? అరటి పువ్వా? అరటికాయే. 40 రోజులు ఉపవాసం ఉండి ఒక ఇడ్లీ తిని వెళ్తే కూర అది. వాక్యం గుర్తొస్తుంది, నీ ముందర పెట్టిన తిను, రక్తం చేయి, మాట్లాడుకో, నోరు మూసుకో, నీ ముందర పెట్టిన తినంతే. ఇప్పుడు ఏం చేయాలా? 40 days ఫాస్టింగ్స్ కదా, అది అంత మంచి ఆరోగ్యవంతుడు కూడా గబుకు అరిగి సాగుతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఈ దెబ్బతిని అయిపోయినట్టే. ఇంకా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, నన్ను క్షమించి తీసుకో ప్రభు అని ప్రార్థన చేసి తినేసాను. మరేం చేయను? అందులో ఇంకో కలిపారంట, అందులో పెసరపప్పు కలిపారు. అరటి పువ్వు పెసరపప్పు, అది మంచి కాంబినేషన్ అంట. తిన్నాను కానీ రాత్రి అంతా భయమే, నాకు ఇప్పుడు వాంతులో విరోచనలు అయిపోతే నేను చచ్చిపోతాను నేను. అది తెల్లవారిసరికి శుభ్రం ఉన్నాను, ఏ జబ్బు లేదు. బతికించావు దేవుడా. మనకి ఏదైతే ఇష్టం లేదో, మనకి ఏదైతే అసలు కుదరదో కరెక్ట్గా సెట్ చేస్తాడు యేసుప్రభు. అబ్బా, మా మమ్మీ వాళ్ళు ఎంత నవ్వేవాళ్ళంటే, అయిందా ఇప్పుడు రాని కరెక్ట్గా అని. అసలు మామూలుగా ఉండేది కాదు. గ్లాస్ బియ్యం వండుకుంటే ఒక గింజేమో బాగా ఉడికేది, ఒక గింజ రాయిలాగా ఉండేది. 100 రకాల బియ్యాలు కదా అందులోని. ఒకటేమో ఉడికిపోయేది, ఒకటేమో గట్టిగా తెచ్చేది, ఒకటి ఎర్రగా ఉండేది, ఒకటి తెల్లగా ఉండేది. ఏవి టాలెంట్ లేకుండానే కిచిడి ఉండేసిన ఫీలింగ్. వైట్ రైస్లాగా ఉండేది, ఏంటి రంగులు రంగులుగా ఉండేది. దేవుని స్తోత్రం. మనం వెలిగట్టుంది చెప్పండి. నాకు పెట్టిన టీపంలాగే ఉందా మందే? మసెట్టేసి, జనములో నీ వెలుగు చూసినట్లుగా మీ సత్క్రియలు వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. మీ నీతి క్రియలు, మీ సత్క్రియలు ఒక సాక్ష్యంగా పరిడివిల్లాలి భూమి మీద. వెలిగించబడ్డ నీవు ఎలాగుండాలి? మరుగై ఉండకూడదు, మంచం కింద కొంచెం కింద ఉండకూడదు, దీపస్తంభం మీద ఉండాలి. నీ